ఈ మాటల గురించి తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్, ఇంట్రెస్టెడ్, బోరింగ్, బోర్డ్, ఎక్సైటింగ్, ఎక్సైటెడ్, ఇలాంటివి చాలా ఉన్నాయి. అమ్యూజింగ్, అమ్యూజ్డ్, అమ్యూజింగ్, అమ్యూజ్డ్, ఇలాంటి వర్డ్స్ మనం వాడేస్తూ ఉంటాం. కాకపోతే ఎప్పుడు ఐఎన్జీ పెట్టాలి, ఎప్పుడు ఈడీ పెట్టాలి అనేది మనం నేర్చుకోవాలన్నమాట. రైట్, ఇప్పుడు చూడండి. ఇంట్రెస్టింగ్, ఇంట్రెస్టింగ్, హౌ సంథింగ్ ఈజ్, హౌ ఈజ్ సంథింగ్, ఒకటి ఎట్లా ఉంది అని చెప్పడానికి మనం ఐఎన్జీతో చెప్తామండి. ఒకటి ఎట్లా ఉంది అని చెప్పడానికి మాత్రమే ఐఎన్జీ వాడతాం. మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అని చెప్పడానికి ఈడీలు వాడతాం. ఇప్పుడు చూడండి. ఇట్ ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్ బుక్, ఇట్ ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్ బుక్ అని ఉంది. అది ఏం చెప్పుకున్నాం మనం? ఐఎన్జీ ఎప్పుడు కూడా ఒకటి ఎట్లా ఉందో చెప్పడానికే వాడతాం. చూడండి, బుక్ ఎట్లా ఉంది, ఈ బుక్ ఎట్లా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ అన్ ఇంట్రెస్టెడ్ బుక్ అని చెప్పి అనకూడదు, ఇట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ బుక్ అని చెప్పన్నారు. ఎందుకంటే ఒకటి ఎట్లా ఉందో చెప్తుందనమాట, ఇది ఎట్లా ఉందో చెప్తుందనమాట. ఇప్పుడు చూడండి. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ బుక్, ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ బుక్. ఆ బుక్లో మీరు ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరు దాని మీద ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతున్నారు. మీరు ఇప్పుడు హౌ యూ ఫీల్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పడానికి ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పండి. ఇదేమో ఒకటి ఎట్లా ఉందో చెప్తాము, ఇది మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అని చెప్తాం అనమాట. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ బుక్, ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ బుక్, ఆ విధంగా చెప్తాం. చూడండి. ఇట్ ఈజ్ ఏ బోరింగ్ ఫిల్మ్, ఇట్ ఈజ్ ఏ బోరింగ్ ఫిల్మ్. సినిమా ఎలా ఉంది? ఫిల్ము బోరింగ్గా ఉంది, ఐఎన్జీ వాడుకోవాలి. ఇట్ ఈజ్ ఏ బోరింగ్ ఫిల్మ్. రైట్. ఐ ఆమ్ బోర్డ్, నాకు బోర్ కొట్టేసింది, ఐ ఆమ్ బోర్డ్, నాకు బోర్ కొట్టేసింది. అది ఈ విధంగా చెప్తాను అనమాట. సో ఇట్ ఈజ్ ఏ బోరింగ్ ఫిల్మ్, ఇట్ ఈజ్ ఏ బోరింగ్ ఫిల్మ్, ఐ ఆమ్ బోర్డ్, నాకు బోర్ కొట్టేసింది. అంటే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? బోరుగా ఫీల్ అయ్యారు. ఈ విధంగా మనం ఐఎన్జీలు, ఈడీలు మనం వాడుతూ ఉంటాం అనమాట. అంతకు మించి ఏమీ లేదు దీనిలో. ఓకే, చూడండి. ఇట్ ఈజ్ అన్ ఎక్సైటింగ్ అడ్వెంచర్, అది చాలా ఎక్సైటింగ్గా ఉంది, అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేటట్టుగా ఉంది. ఇట్ ఈజ్ అన్ ఎక్సైటింగ్ అడ్వెంచర్. చూడండి. ఐ ఆమ్ ఎక్సైటెడ్ అబౌట్ ద జర్నీ. ఈ విధంగా మనం ఐఎన్జీ ఒకసారి, ఈడీ ఒకసారి వాడతాం. ఐఎన్జీ వచ్చేసి ఒకటి ఎట్లా ఉందో చెప్పడానికి వాడతాం. ఈడీ వచ్చేసి మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అని చెప్పడానికి వాడతాం అనమాట. అలాగే చూడండి. ఐ స్టడీడ్ an amusing story. అమ్యూజింగ్ అంటే ఫన్నీ అనమాట, ఫన్నీ. అది ఎలాంటి స్టోరీ అండి? ఆ స్టోరీ ఎట్లా ఉంది? అమ్యూజింగ్గా ఉంది. ఐఎన్జీ పెట్టని చూసుకోండి. ఐఎన్జీ అంటే స్టోరీ ఎట్లా ఉందో చెప్తాం. చూడండి. షీ ఈజ్ అమ్యూజ్డ్ బై ద స్టోరీ. ఆవిడ అమ్యూజ్ అయిపోయి ఉంది. ఎలా ఫీల్ అవుతుంది ఇప్పుడు? అమ్యూజ్ అయిపోయింది. ఈ విధంగా మనం వాడుతూ ఉంటాం ఇవన్నీ కూడా. కాబట్టి ఐఎన్జీ ఎప్పుడు వాడాలి, ఈడీ ఎప్పుడు వాడాలి? ఐఎన్జీ వచ్చేసి ఒకటి ఎట్లా ఉందో చెప్పడానికి వాడతాం. ఈడీ వచ్చేసి మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అని చెప్పడానికి మనం వాడతాం. కాబట్టి ఇంకెప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు మనకి. లేదు. రైట్. సో డియర్ స్టూడెంట్స్, మనకి రేపు మండే నుంచి ఆన్లైన్ క్లాసెస్ ఈవినింగ్ బ్యాచ్ 7 to 8 స్టార్ట్ అవుతున్నాయి. 7 to 8 మీరు ఎవరన్నా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎన్రోల్డ్, ప్లీజ్ కాల్ మీ టు మై నంబర్. నేను ఆ నెంబర్ ఇస్తాను, నేను మీకు, లేకపోతే తమ్నైల్లో పెడతాను. మీరు ఆ నెంబర్ చూసి నాకు కాల్ చేయండి.
మండే నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్. ఈవినింగ్ 7 to 8. ఆల్రెడీ మనకి మార్నింగ్ బ్యాచ్ ఒకటి నడుస్తూ ఉంది. ఈవినింగ్ బ్యాచ్ కూడా చాలామంది అడిగేటప్పటికి నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే డియర్ స్టూడెంట్స్, గుడ్ డే టు యూ ఆల్.